నడుచుకోరువు అనేటటువంటి ఒక అంశాన్ని ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, జీవాహారం గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినాన్ని మనం నడుచుకోవలసినటువంటి గొప్ప ధన్యత ఏంటనేది మనం వినాలి. ఈ వాక్యాన్ని మనం ఎక్కడితో దీన్ని జ్ఞాపకం చేసుకున్నామనంటే ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 నుంచి 34 వరకు వాక్యాన్ని చదువుకుని నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి, చదవండి, ఇర్మియా గ్రంథము 31 నుంచి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన క్రొత్త నిబంధన మనకు ఇస్తున్నాడు. ఏ నిబంధన అండి? క్రొత్త నిబంధన అనేది మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? మత్తయి సువార్త కాడి నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏం చేసాం? దాన్ని క్రొత్త నిబంధన అంటాం మనం. ఇప్పుడు పాత నిబంధనని మలాకి గ్రంథం దగ్గర నుంచి ఆది కాండం వరకు ఏంటండి? పాత నిబంధన గ్రంథం. ఈ రెండు గ్రంథాలకు మధ్యన ఒక ప్రత్యేకమైన అనుభవం జరిగింది. అది మీతో నేను చెప్తున్నమాట. అంటే క్రొత్త నిబంధన అనేది మత్తయి సువార్త కాడి నుంచే స్టార్ట్ అయ్యిందా, లేక ఈ కొత్త నిబంధన అనేది మనకు ఎవరిచ్చారు అన్నది నీకు ఆలోచనలోకి రావాలి. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ఈ క్రొత్త నిబంధన అనేది ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు? మొత్తం మీద అంటున్నారు, ఏదో ఒకటి మనసులోనో లేకపోతే బయటకు అన్నాలని అంటున్నారు. ఏమంటున్నారు అనేది నాకు తెలియదు అనుకోండి, మీకు తెలీదు. సరే అనేయండి, అనవలసింది ఏదో. దేవుని కృపను బట్టి నేనేమంటానంటే, ప్రియులరా, క్రొత్త నిబంధన అనేది మత్తయి సువార్త కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు జరిగే ఆ సమకూర్పులో లేక కూర్పులో ఆ పుస్తకాల ఆ రచయిత్రులు అంటే లూకా, మత్తయి, యోహాను, అలాగే పౌలు, ఇక తిమోతి, యాకోబు, పేతురు, ఇలా కొంతమంది వాటిని రాసుకుంటూ వెళ్ళారు. ఓకే, రైట్. ఇక ఇది రాయక ముందు చూద్దాం. ఇది రాయక ముందు క్రొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చాడా లేదా చెప్పాలి. ఇప్పుడు ఇచ్చాడండి. ఎవరిచ్చారు క్రొత్త నిబంధన మనకు? దేవుడైన యెహోవాయే క్రొత్త నిబంధన మనకు స్థాపించెను. అది ప్లస్ పాయింట్. ఏంటి ఆ ప్లస్ పాయింట్ అని అంటే, క్రొత్త నిబంధన అనే మాట వచ్చేసరికి దేవుడు అంటాడు, పాత నిబంధన గ్రంథమందు ఇశ్రాయేలీలను వారికి చేసినట్టు కాదు కానీ వారికి అప్పగించిన పనంతా వారి ఇష్టానుసారంగా చేసి వారు నా పనిని పాడు చేశారు. అందుకని వారికి అప్పగించిన పని వలన వారు మారు మనసు పొందలేదు. కాబట్టి వారికి అప్పగించిన పనిని బట్టి కాక ఇప్పుడు నేనంటూ మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 27 పుస్తకాల కలయిక లేక వ్రాయడము అనేది రాక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాక మునిపే ఈ లోకానికి వచ్చి ఆ రక్తాన్ని గార్చి సిలువను మోసి దెబ్బలు తిని 30 విడనాలకి అమ్మబడక మునిపే 27 పుస్తకాల కలయిక, 27 పుస్తకాల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర విధి నిధి గొప్ప ధన్యత ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం దగ్గర నుంచి 34వ వచనం వరకు మనకు అమర్చి పెట్టేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలు కొట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని 2 మాటల్లో తేల్చేశాడు. ఎన్ని మాటలండి? క్రొత్త నిబంధన గ్రంథం యొక్క సారాంశమంతా పేతురుకు తెలిసింది రాశాడు, పౌలు తెలిసింది రాశాడు, అలాగే మత్తయ్య తెలిసింది రాశాడు, యోహాను తెలిసింది రాశాడు, పౌలుకు తెలిసింది రాశాడు, తిమోతి తెలిసింది రాశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక, యోధా పత్రిక, ఏమండి
ఎవరికి తెలిసినట్టుగా వారు రాసుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ రాసిన రాతంతా కూడా వారి అనుభవాన్ని, దేవునితో పంచుకున్న విధులను, వారు పడిన కష్టాన్ని, వారు పడిన నిష్ఠూరను, అలాగే పడి లేచినటువంటి నిష్ఠూరాలన్నిటినీ కూడా వారు పట్టించుకోకుండా దేవునికి మాత్రమే చోటిచ్చినట్టుగా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు రాసుకుంటూ వచ్చారు. యోహాను కూడా అంటాడు, నేను చూసినప్పుడు పద్మాసు దీవిలో నేను ఉన్నాను. పద్మాసు దీవిలో మనుష్యుడు ఉండడం అనేది కష్టం, కానీ ఉండగా నా ఆత్మవశుడినై ఆయన పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు పరలోకములో రాబోతున్న రాజు గురించి, గుర్రాల గురించి, రాబోతున్న గుర్రపు రౌతుల గురించి, యుద్ధపు సమాచారం గురించి, అసలు ఆ గ్రంథములో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమి జరగబోతుందో సమస్తాన్ని కూడా పర్టికులర్గా దేవుడు నాకు చెప్పాడు. అయితే నేనేమంటానంటే, నేను మరలా సరి చేసుకున్నాక ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాయమన్నాడు. ప్రకటన గ్రంథాన్ని స్పష్టంగా నేను రాసుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయింది. ఇప్పుడు ఈ 27 పుస్తకాల కలయిక ఎన్ని మాటలతో ఉంది? అలా చూస్తారు, కొడతారేంటి? అలా చూస్తారేంటమ్మా? ముందర చెప్పాయి కదా, అంతా చెప్పాను, మళ్ళీ నయంకాల చూస్తారేంటి? కాబట్టి 2 మాటలు ఏంటో మనం చూడాలి. మీరు ముఖం కింద కట్టుకుని చదివితే వాక్యం చదవద్దు. మీ ముఖం ఎలా పెట్టాలి? ఈ ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా ముఖాన్ని కిందకెట్టుకుని నేలకు కడుతున్నారు ముఖం మాట. పోనీ అక్కడ మైక్ ఇచ్చుకుని చదువుతలేదు. మైక్ ఇచ్చుకుంటే నామూసీలకి, మరి మైక్ ఇచ్చుకుని చదవాలి కదమ్మా. పోనీ లేదు. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణ నేను చదవాలనుకున్నాను. ఇలా కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది అమ్మా? బైబిలే చదువుతున్నాం, బైబిల్ చూడకుండా ఏమైనా చదువుతాం. కానీ ఇలా పెట్టుకుని, ఎలాగా? ఇలా చూడండి, ఇంకా ఇలా పట్టుకుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎక్కడ దగ్గర పడ్డది ఇప్పుడు ఈ మాట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎక్కడ దగ్గర పడ్డది? అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో వెనకాల సరిగ్గా తెలుతప్పుడు. అందుకని మీరు ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు ఇలా ఎదురుగుండా పెట్టుకుని, అమ్మా ఇలా పెట్టుకుని చదివితే, తిన్నగా చదివితే ఈ మాట డైరెక్ట్గా నా మీదకే రావడం జరుగుద్ది. హల్లెలూయా. అయితే సరే, ఇప్పుడు ఈ 31 నుండి 34 వరకు ఆ మాటలు ఒక్కసారి కలయిక జాగ్రత్తగా చదువుతారా? చదవండి. ఏంటమ్మదా? అదే కొంచెం ఏంటంటే కంగారు పడకుండా, స్పీడ్గా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఒక్కో ముక్క అందించి తప్పేముంది. ఇప్పుడు ఇందులో నేను స్పీడ్గా చదవలేదు ఏంటంటే మా నన్ను నువ్వు ఆ ముక్కలు అందిస్తే వల్ల నాకు మంచిది. ఇప్పుడు యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ క్రొత్త నిబంధన అందిస్తున్నాను నేను ఇప్పుడు. చదవమ్మా. ఐగుప్తం చదువుతున్నాను. కాదు, ఇప్పుడు వారిని నేను రప్పించి వారిని సరిచేసిన దినం వంటిది ఇది కాదు. అయితే ఇదేంటి? చదవమ్మా. క్రొత్త నిబంధన. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే గొడవ, ఇప్పుడు చదవమని దాకా ఒక రకంగా ఉంది, చదివాక ఆవిడకి నా మీద వచ్చేస్తుంది. నేనేమో పైకెట్టి చదవమ్మా అన్నాను, ఆవిడేం చేసిందంటే అనుకుని పైకెట్టి చదువుతా నా ఎక్క చూసి మీకు అర్థమవుతుందని. హల్లెలూయా. అంటే మంచిదేలే, మీరు మాట్లాడిన మాట కూడా మంచిదే. అయితే ఇప్పుడు ఈ నిబంధనలు ఏంటంటే అమ్మా, అంటే నేను వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. క్రొత్త నిబంధన అంటే ఏంటో మీకు తెలవాలి. అసలు క్రొత్త నిబంధన 27 పుస్తకాల కలయిక ఏంటో తెలిస్తే, యెహోవా ఆల్రెడీ ఇచ్చేసింది తెలుసుకుంటే ఇక మనం సంతోషపడిపోయినట్టే. మరి మీరు మంచోళ్ళు అవ్వాలి కదా. 2 మాటల్లో 27 పుస్తకాలు 2 మాటల్లో తెలిసిపోవాలి మీకు. ఎన్ని మాటలు? 2 మాటల్లో
27 పుస్తకాల్లో రాసిందంతా తెలిసిపోవాలి. అప్పుడు మనం అదృష్టవంతులం. ఇప్పుడు ఈ వాక్యం మనకు దొరకడం మనం అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా క్రొత్త నిబంధన ఇచ్చాడన్న వాక్యం ఎన్నిసార్లు అన్నారు? మీరు చేయి చూపించి చెప్పండి నాకు ఒకసారి. మరి అదే కాబట్టి మీరు చదువుతా మళ్ళీ నన్ను కనిపించేతా మీకు అర్థమవుతుందండి. నేనేం చెప్పనక్కది. కాబట్టి చదవండి. ఎదరేమో కొంతమంది పేసన వాళ్ళు ఉంటారు, ఇలా పిసిరేగిపోవా కళ్ళజోడకు కొళ్ళానో కళ్ళజోడు పెట్టుకోరు. కళ్ళజోడు టిప్ 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 టిప్. ఎవరైనా చూస్తే కళ్ళజోడు అడిపోయిందా, ఎంత వయసు అనేది అంటారేమని వయసు దాచుకుంటే సిగ్గులేని వేసాలు. ఇక్కడికి వచ్చా బైబిల్ కనపడదు వీళ్ళకి. మరి ఇప్పుడు అక్కడ సిగ్గులేని తనం దాచుకుంటాకి బయట కళ్ళజోడు పెట్టుకుంటే అంటారేమనుకో. అక్కడ పెట్టుకుంటే మరి పేసనగా తిరిగేసి ఇక్కడికి వచ్చేటప్పటికి బైబిల్ చూసేటప్పటికి దేవుని దగ్గర వచ్చేకి అంత అక్షరం అంటారు. నువ్వు ఎంత తిరిగినా ఈ అక్షరాలు ఆనం. చదువుతాక భయం, ఒకటి చదువు కోపలంటి పోతాయి. అందుకని పేషణ అనేది ఎప్పుడు కూడా దేవుని దగ్గర చేయకూడదా, అసలు బయట అసలు చేయకూడదు. కళ్ళజోడు పడేటైనా కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు పడకపోతే నష్టం లేదు. కళ్ళజోడు పడినప్పుడు పెట్టుకోకుండా తడుకుంటే సుఖం ఏంటి? అంత అవసరం ఏంటి ఎవడా? అందుకని కళ్ళజోడు పెట్టుకోలేని పరిస్థితి అలా ఉంటుంది. ప్రజలను చూసి మీరు చేశారనుకో పేసనం, దేవుని దగ్గరకు వచ్చాక మనకు పీసి రేగిపోద్ది. అందుకని మనం అలా చేయకూడదు. చదవండి ఇప్పుడు. ఒకటి చూడండి, 27 పుస్తకాల కలయికని నేను ఒక్కసారి చాలా సింపుల్గా దేవుడు అందించిన మాటగా ఒక మాట మీకు తెలియపరుస్తాను. ఒకటి చదవం ఏంటది? వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను. ఫస్ట్ ఆగమా, వారి మనసులో ధర్మ విధి ఉంచుతాడంట. ఏముంచుతాడు? క్రొత్త నిబంధన యొక్క నూతనమైన తత్వం ఏంటో తెలుసమ్మా? మన మనస్సుల్లో ఆయన ధర్మాన్ని పెట్టేస్తాడు మనసులో. అప్పుడు నువ్వు దేవుని రూపాన్ని, దేవుని మనసును కలిగి ఉండిపోతావు. పాపం ఉండదు, శాపం ఉండదు, అపవిత్రత ఉండదు, అన్యాయం ఉండదు. అందరినీ ప్రేమిస్తావు, అందరితో మౌనంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. అసలు ఎలాంటి గొప్పతనం వచ్చిన మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటావు. 2, ఏం రాతారు? వారి హృదయం మీద ఈ సంబంధించిన ధర్మ విధులకు సంబంధించినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ రాస్తాడండి? హృదయంలో రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సమయంలో మనం ఆలోచించవలసిన మంచి అంశం ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరమైన శోధన కలిగి మన మీదకి వచ్చినా కానీ మనము దాన్ని జడవకుండా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి. అయితే మీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు, ఇదిగో మీరు ఏ విధిగాను ఇశ్రాయేలు యోధా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చున్నవి, ఇదే యెహోవాకు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినము వంటిది కాదు. చెయ్యట్టుకున్నాను కానీ ఎంత పట్టుకున్నా కానీ నా చెయ్యను కాదని బయటకు పోయారు. అందుకనే లక్షల మంది బయలుదేరి 2 మాత్రమే కానాను దేశం వెళ్ళారు. తర్వాత చదవండి. కాబట్టి వారు పెరిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకునేది ఇదే యెహోవాకు. తర్వాత
కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయం అనే పలక మీద ఏమి రాస్తాడమ్మా చెప్పాలి. ఒకటి ధర్మ విధులు మన హృదయం అనే పలక మీద రాస్తాడు. మన హృదయంలో ధర్మ విధులను పెడతాడు. కాబట్టి ఈ రెండు పెట్టిన తర్వాత ఇక మన జీవితానికి ఏమి లేదు, ఏ భయము లేదు. అందుకని ఈ రెండు మాటల్లో క్రొత్త నిబంధన అమర్చబడి ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. మరొకసారి చదువుకుందామా. కాబట్టి వారి మనసులలో నా ధర్మ విధి ఉంచుతాను ఒకటి. రెండవది వారి హృదయములలో దాన్ని రాస్తాను. పాపముతో నిండిన హృదయము, మోసకరమైన హృదయము మారిపోద్ది. దాంట్లో పాపం ఉండదు, మోసము చెయ్యదు. కట్టడలు వారిలో ఉంటాయి. తల్లిని తండ్రిని అందరిని సన్మానిస్తారు, అందరితో సమాంతరంగా ఉంటారు, ఎవరితో గొడవ పెట్టుకోరు. వారు నడిచినప్పుడు మౌనంగా ఉంటారు, మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటారు. బూతులు మాట్లాడరు, పోకిరి మాటలు మాట్లాడరు, ఏలకోలం మాటలు మాట్లాడరు, అబద్ధపు మాటలు మాట్లాడరు, అన్యాయం మాటలు మాట్లాడరు. లేనిది ఉన్నదని, ఉన్నది లేనిదని చెప్పరు. అది ఎంత కష్టమైనా, అది ప్రాణాపాయం వచ్చినా సరే వారు అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు తప్ప అబద్ధం ఆడడానికి మాత్రం ఇష్టపడరు. అప్పుడు ఏంటో తెలుసా? చదువమ్మ కిందకి. అది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఉపదేశం చేయక్కర్లా. క్రొత్త నిబంధన యొక్క సారాంశం చెప్తున్నాడు వినండి. క్రొత్త నిబంధనలో అంటే ఏంటంటే, నువ్వు ఉపదేశము చేయవలసిన అవసరం లేదంటే ఇంకా అంటే నీ మౌనం, నీ మాట తీరు, నీ మాట పద్ధతి, ఏ అసూయలు పగలు ద్వేషాలు లేకుండా ఎవరి గురించి మాట్లాడకుండా అసలు నీ అంతటి నువ్వుగా బ్రతుకుతూ, ఒకరి గురించి ప్రార్థన చేస్తూ, వారికి సహాయ సహకారాలు చేస్తూ, వారిని ప్రేమిస్తూ, దేవుని సన్నిధికి నడిపిస్తూ, అనేక ఆత్మల రక్షణార్థమై నువ్వు కూడా కష్టపడుతూ మౌనం అంగీకారంగా ఉంటావు. కాబట్టి నిన్ను చూసిన అనేక మంది నిన్ను చూసి ప్రార్థనలోకి వస్తారు. మాకేముంది ఇక్కడికి వస్తే నువ్వొచ్చి ఏం చేస్తావు అంటే ఎవడొస్తాడు? అర్థమైందా? కాబట్టి మీ మౌనము అంగీకారమైనప్పుడు, దేవుని ధర్మ విధులు నీ హృదయంలో రాయబడినప్పుడు, నీ మనసు మీద హృదయంలో ఉంచినప్పుడు, నీ మనసులో ఆయన ధర్మ విధులు ఉంచి నీ హృదయములో దానిని వ్రాసినప్పుడు పాపం ఉండదు, శాపం ఉండదు, అపరాధం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, అనాలోచన ఉండదు, అవిధేయత ఉండదు, సాతాను శక్తులుండవు, అంధకార శక్తులుండవు. లోకమును అనుసరించి నడిచే నడక నీలో ఉండనే ఉండదు. అప్పుడు దేవునికి సమరూపంగా మారిపోతావు. 27 పుస్తకాల కలయికైనటువంటి క్రొత్త నిబంధన గ్రంథమంతా ఈ రెండు మాటలు అనగా నీ మనసులో ఇముడ్చుకుని క్రొత్త నిబంధనతో నువ్వు బ్రతుకుతావు. నీ బ్రతుకు కాలమంతా సుఖము, క్షేమము, సంతోషము, సౌఖ్యమే తప్ప ఏ ఆటంకాలు నీ మనసులో ఉండనే ఉండవు. ఎంత సంతోషకరమైన వార్త ఇది! నీ హృదయంలో రాస్తాడు, నీ మనసులో ధర్మ విధులను ఉంచుతాడు. ఈ రెండు క్రొత్త నిబంధన యొక్క సూచనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని సంపాదించుకో. కాబట్టి మనం చదువుకోవాల్సిన వాక్యం ఏంటంటే, ప్రియులారా, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చూసారా అమ్మా? కాబట్టి నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యమును నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. నీవు క్రొత్త నిబంధనను ధరించుకుని నీ మనసులో, నీ హృదయములో ఆయన ధర్మ విధులను నీ హృదయంలో, నీ మనసులో ఉంచుకొని
ఆయన నీ హృదయంలో వ్రాయించుకుంటే ఈ 2 ధర్మ విధులు కూడా నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే, నీవు ఎలా నడుస్తావు? సత్యమును అనుసరించి నడిచే గొప్ప భాగ్యం నీలో ఉంటుంది. సత్యమును అనుసరిస్తావు కాబట్టి నాకు వారు సత్యమును అనుసరించి నడుస్తున్నారు అనే మాట వినుట కంటే వారి దగ్గర నాకు ఇంకా సంతోషమేమీ లేదు. వారి సత్యమును అనుసరించారు ప్రభువా అని సాక్ష్యం చెప్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారా, ఓ నాకు సంతోషం అంటాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అది. కాబట్టి ప్రభునందు ప్రియమైన 2వ యోహాను 2వ పత్రిక తీసారండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో కొనవలెనను అనున్నది ఆ ఆజ్ఞ. చూడండి, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెనను అనున్నది ఆయన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రేమ గలవారై విని నడుచుకుంటమే ఆయన ఆజ్ఞ. కాబట్టి ఆయన సత్యములో నడవాలి, ఆయన ప్రేమలో నడవాలి. ఇది క్రొత్త నిబంధన. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని విశ్వాసం ఉంచుతున్న జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. క్రొత్త నిబంధన నీలో ఉంచాడు దేవుడు. 27 పుస్తకాల కలయిక నీ హృదయంలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఎప్పుడు పెట్టాడు? ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్న కాలంలో ఈ వాక్యాన్ని ఆల్రెడీ పెట్టేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఏ మాటలైతే చెప్పుకుంటూ వచ్చాడు, ఆయన ధర్మ విధులేంటో, ఆయన కట్టడలేంటో వాటన్నిటిని నెరవేర్చుకుని మళ్ళీ రాబోతున్న రాకడ సమయానికి మనకు సమయాన్నిచ్చి మనం మారు మనసు పొందడానికి, రక్షించబడడానికి, సత్యమును నడుచుకోవడానికి, ధర్మంగా నడుచుకోవడానికి, ప్రేమను కలిగి ఉండడానికి, సత్యమనే దాన్ని విడిచిపెట్టకుండా ఆ సత్యమనే మాటలు మన జీవితాన్ని గడుపుకోవడానికి మనకు సమయాన్నిచ్చి యేసయ్య వెళ్ళిపోయారు. రాబోతున్నాడు దేవుడు రాకడ సమయంలో. రాబోతున్న క్రీస్తు కావలసింది ఏంటంటే నీ హృదయంలో క్రొత్త నిబంధన అనే 2 మాటలు నీ హృదయంలో అమర్చుకుని దాని ప్రకారం నడుచుకోవాలి నువ్వు. ఒకటి సత్యము, రెండవది ప్రేమ. ఒకటి ధర్మ విధులు, ఆయన కట్టడలు నీ హృదయంలో ఉంచుతాడు, నీ మనసులో ఉంచుతాడు. రెండవది నీ హృదయంలో వాటిని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ 4 మాటల కలయిక యేసుక్రీస్తు ప్రభుతో నీ జీవితాన్ని కలిసి జీవించి ఏ లోటు లేకుండా సర్వసమృద్ధిగా జీవించే అవకాశం దేవుడికి ఇస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపకరుడు మా దేవా, నీ వాక్యాన్ని విన్నాం. ఈ క్రొత్త నిబంధన అనేది మాకు ఎలాగూ అందించావో, అందించిన ఆ క్రొత్త నిబంధన ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు 2 మాటల్లో మా హృదయంలో పెట్టావు. అసలు మూల కారణం ఏంటంటే మా హృదయమే. మా హృదయాన్ని మేము మార్చేసుకుంటే క్రొత్త నిబంధన గ్రంథం అనగా ఈ లోకంలోకి నీవు వచ్చి చేసిన కార్యాలన్నీ జరిగించినట్టే ప్రభువా. వాటికి ముందుగానే మా మనసులో నీ కట్టడలు, నీ ధర్మ విధులు ఉంచావు. మా హృదయంలో పాపముతో కూడిన హృదయంలో రాసావు వాటిని. ఇక పాపం ఉండకూడదని అటు దీవెన బిడ్డలందరికీ దయచేసి క్రొత్త నిబంధన కలిగిన జీవితాన్ని మాలో ఉంచి నడిపించుమని, సత్యము వైపు నడుస్తూ, ప్రేమని నాయన నడకను మేము నడుస్తూ, నిన్ను వలే నీ వలే అందరినీ ప్రేమిస్తూ, అందరి ఎడల మా ప్రేమను కనపరుస్తూ, దురుద్దేశములు లేకుండా, పాపములు లేకుండా, నీ నా అనే తేడాలు లేకుండా మేమందరము ఒకటై యేసయ్యా
నీ ప్రేమను కొనసాగించే భాగ్యం అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్.